గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారు. ఎకరం మిర్చి సాగు చేస్తే 1,00,000 నుంచి 1,50,000కు పైగా నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాశామని, గిట్టుబాటు ధరను కల్పిస్తామని దొంగ నాటకాలు ఆడటం తప్ప చేతల్లో చేసింది శూన్యమని మండిపడుతున్నారు. ఏడాది మిర్చి సాగు చేసిన రైతులందరూ అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇప్పుడు మనం గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్నాం. అసలు మిర్చి యార్డులో రైతుల పరిస్థితి ఏంటి, మిర్చి ఎంత కొనుగోలు చేస్తున్నారు, ఎంత కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు అవుతుంది అనేది తెలుసుకోవడానికి మనతో రైతులు ఉన్నారు. వారిని అడుగుతున్నాం. ఏం దుమ్మరం పట్టినాం ఈ ఏడు, ఏం లేదు. నిరుడున్న 190, 195 అట్లా నడిచింది. ఈ ఏడు 80 రూపాయలు, 75, 120, 110 కూడా లేదు. ఏం లాభం లేదు. ఈ ఏడు ఎంత అయితే మీకు గిట్టుబాటు ధర అవుతుంది? 200 రూపాయలు ఉండాలి. 200 రూపాయలు అంటే గిట్టుబాటు ధర ఉంటుంది. రేటు చాలా దారుణంగా ఉంది. పెట్టుబడి చూస్తే ఎకరాకు 3 లక్షలు వస్తుంది. పంట దిగుబడి చూస్తే 1,00,000 రూపాయలు వస్తుంది. 2 లక్షలు రాసు. కొద్దిగా ప్రభుత్వాలకు కళ్ళు తెరిస్తే బాగుంటుంది. చాలా దారుణంగా ప్రభుత్వాలు చేస్తున్నాయి. కింటాకు 15,000 అన్న రావాలి, అది కూడా లేదు. వాటికి మినిమం 15,000 అన్న అమ్మితే మాకు ఏదో అసలన్నీ వెళ్తుంది, అసలు వస్తుంది. అది కూడా లేదు. ప్రభుత్వాలు చూస్తే ఏదో వేస్తామని చెప్పారు కానీ ఏమీ లేదు. గతంలో ఇదే టైంలో మిర్చి వచ్చేసి తాలు 13,000 అమ్మింది. ఇవాళ ఎర్రగాయలమ్మ అట్లా. ఇవాళ కూలి వచ్చి 470 రూపాయలు. ఒక ఎకరానికి వచ్చేసి 20 గంటలు దిగుబడి వస్తుందండి. 5 గంటలు తాలైతే 1,50,000 అయితే ఏంది. కోసిన వాళ్ళకేమో వచ్చిన దిగుబడి మొత్తం కూలి వాళ్ళకి పోతున్నాయి. ఏంది రైతులకి అప్పులు మిగులుతున్నాయి. అదేమన్నా అంటే ఇక్కడ 1,00,000 టిక్కి వస్తే ఒక రేటు, 2 లక్షలు వస్తే ఒక టీకు. సరుకు ఎక్కువైతేనే రేటు తగ్గిస్తున్నారు. మరి రైతు పండించే పంటకి ఏ అయితే అవసరం మందులు ఉన్నాయో అవి కూడా కంపెనీలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు తగ్గట్లా? కేంద్రానికి వచ్చి లేఖ ఇచ్చామో రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి అంటున్నారు. రైతు పండిస్తే ప్రాక్టికల్గా అది ఎంత ఖర్చు అయితే ఏందో అని చెప్పి ఒక మంత్రి ఏమో 7,000 చిల్లర ఇస్తే గిట్టుబాటు అయితే అంటాడు. ఇలా పేస్ట్ ఎంత అండి? ఇలా సబ్బు ఎంత? సరుపు ఎంత? సరుపు 140 రూపాయలు. కేజీ మిరగాయలు 70 రూపాయల. కింటాకు 14,000 రూపాయలు అమ్మింది. 14,000, 15,000. ఇప్పుడు 11,000, 9,000, 10,000, 11,000 అట్టిస్తున్నాడు. నష్టం రాకేం చేస్తుంది రైతుకు? ఎంత అయితే గిట్టుబాటు ధర అవుతుంది మీకు? మాకు 150, 160 అయితే అస్సలు అవుతుంది. అస్సలు అవుతుంది. కింటాకి 15,000 అయితే నార్తీనే అస్సలు అవుతుంది. నీకు కింటాకు 18,000, 20,000 అయితే లాభం ఉంటుంది. నీకు లాభం లేదు. 450 రూపాయలు కూలి ఇస్తున్నారు రైతు. కూలి మనిషికి 12:30కు 7:30కు వస్తారు, 12:30కి వెళ్ళిపోతున్నారు. నీకేందుకు గిట్టుబడుతుంది సార్? గుత్తలు వచ్చేసి ఎకరాకు వచ్చేసి 50,000 ఉన్నాయి. అది సార్ గిట్టుబాటు ధర. ఎంత నష్టం వస్తుంది? నువ్వు పండిన పంట అమ్ముకుంటే నీకు ఎంత నష్టం వస్తుంది? ఎకరాకు దాదాపు 2 లక్షల పైన వస్తుంది సార్. అది ఏడు మిర్చి రైతు పరిస్థితి ఎట్లా ఉంది? చాలా దారుణంగా ఉంది సార్. అది చెప్పుకోవడానికి కూడా బాధగా ఉంది. అది నేనే కాదు, ఏ రైతు అయినా అంతే. దాదాపు 1,00,000 నుంచి 1,50,000 పైగానే నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించాలి. ఏదైతే పంట పండించారో ఆ పంట మార్కెట్ ధర కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.